హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నాటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంచాయత్ రాజ్కి పెండింగ్లో ఉన్న 331 పంచాయతీ స్టేటస్ని అయితే అడుగుతుంది. ఎందుకంటే 2021లో 13,098 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ జరిగితే పెండింగ్లో కోర్టు కేసులు కానీ లేదంటే ఈ మున్సిపాలిటీ నగర పంచాయతీలో మెర్జ్ అవ్వటం వల్ల ఏర్పడిన ఈ కోర్టు కేసెస్ వల్ల 331 పంచాయతీలకి స్టిల్ ఈ గ్రామ పంచాయతీ మన ఈ ఎలక్షన్స్ అయితే జరగలేదు. అక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన అయితే ఇప్పటికీ నడుస్తుంది. సో అలాంటి చోట్ల ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అవడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి దాని స్టేటస్ ఏంటి, అది ఇంకా ఎన్ని ఇప్పటికైతే రేపు ఎలక్షన్ జరిగితే ఆ 331లో ఎన్ని మనం మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు అన్న ఒక దానికి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని కోరితే దాంట్లో ఆన్ అన్ యావరేజ్ 51 అయితే క్లియర్ అయిపోయాయని అయితే తెలిసింది. ఇంకా మిగిలి ఉన్న 280 గ్రామ పంచాయతీలు స్టిల్ ఈ కోర్ట్ కేసెస్ పెండింగ్లో అలాగే ఉన్నాయని అయితే తెలిసింది. ఇది కనుక అఫీషియల్గా కనుక వస్తే ఆ డేటా, సో దాన్ని బేస్ చేసుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అతి తొందరలో మనకి ఈ ఎలక్షన్స్ నిర్వహించడానికి గవర్నమెంట్ కూడా అలాగే పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎవరి పార్టీలు కూడాను వాళ్ళ క్యాడర్కి కానీ లేదంటే వాళ్ళ పార్టీ నాయకులకి రాబోతున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సిద్ధంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు ఈ మెజార్టీని అక్కడ గెలిచే స్థానాలని పెంచుకోవాలని చెప్పి అయితే మనం విన్నాం. రీసెంట్గానే మనకి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడాను వాళ్ళ జనసేన వాళ్ళకి అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఈ హెడ్ అయిన మన జగన్ గారు కూడాను వాళ్ళ ఎమ్మెల్యేస్ ఇన్ఛార్జెస్ కూడాను కంపల్సరీ అన్ని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగితే అన్నీ 100% ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోటీ చేయాలని అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఎటు రకంగా చూసినాను ఈసారి ఎలక్షన్స్ చాలా రసవత్తంగా చాలా బాగా నువ్వా నేనా అన్నట్టు జరగాలనే ఉన్నట్టున్నాయి. సో ఈ ప్రజాస్వామ్య వేదికలో ఇలా జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వన్ సైడెడ్ ఎలక్షన్స్ ఎప్పుడు అంత మంచిది కాదండి. సో చూడాలి నవంబర్లో ఎంతవరకు ఈ ఉన్నాయని చెప్పి ఎలక్షన్స్. రెండోది ఏంటంటే ఈ సర్పంచ్ పదవీ కాలం మన ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 2తో ముగిసింది. అక్కడ అన్ని చోట్ల స్టేట్ వైడ్ మొత్తానికి ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన అయితే వచ్చేసింది. దానికి కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. పదవీ కాలం ముగియకముందే ప్రభుత్వం అయితే ఒక సిఫార్సును అయితే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి అయితే చెప్పిందండి. ఎక్కడైతే ప్రజలు విల్లింగ్గా అంటే ఈ తీర్మానాలు చేసి ఈ మా జీపీస్ని 2గా విభజించమనో లేదంటే సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీని కలపమనో ఉంటే ఈ వాళ్ళ దగ్గర నుంచి లేఖలు తీసుకోమన్నారు. సుమారు 400 ప్రతిపాదనలు అయితే ఈ ప్రజల నుంచి అయితే వచ్చాయి. మ్యాక్సిమం ఏంటంటే ఈ జనాభా ప్రకారం నెక్స్ట్ విస్తీర్ణంలో ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు 2గా లేదంటే మరీ ఎక్కువగా ఉంటే ఒక 2 or 3గా డివైడ్ చేయమని ఎక్కువగా ప్రతిపాదనలు వచ్చాయి తప్ప చాలా తక్కువగా ఏంటంటే సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీని కలపమనే వచ్చాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ జీపీ ఎలక్షన్స్ ఏదైనా కండక్ట్ చేయాలన్నా కూడాను జనాభా లెక్కల ప్రక్రియ మొదలైపోవడంతో అదైతే ఇప్పటికి పక్కన పెట్టారు. రెండోది ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఎందుకు నవంబర్ అని చెప్తున్నారంటే ఆల్రెడీ మీకు తెలుసో లేదో ఈ వార్డ్ వైస్ ఈ ఎలక్షన్ డేటా కూడాను ఈ గ్రామ సచివాలయాల్లో గ్రామ పంచాయతీల్లో ఆల్రెడీ ఈ నోటీస్ బోర్డులో పెట్టడం అయితే జరిగింది. ఆ మెయిన్ కార్యక్రమం అది కూడా అయిపోయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ గనక సక్సెస్ఫుల్గా మన స్టేట్లో అయిపోతే నెక్స్ట్ ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒకేసారి నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా చాలా దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి సో మ్యాక్సిమం ఎలక్షన్స్ జరిగే సూచనలు మనకైతే దగ్గరగా ఉన్నాయి. రానున్న ఆల్రెడీ మనం రెండేళ్లుగా మనకి ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇంకా ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ హయాంలో ఇది ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి చూడాలి ఎంతవరకు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారు. ఎలాగైనా ఈ ఎలక్షన్స్ చాలా సజావుగా చాలా తొందరగా జరిగి ఈ స్పెషల్ ఆఫీసర్ కాలం పూర్తయ్యి నెక్స్ట్ ఈ ప్రజాప్రతినిధులు రావాలని మనం కోరుకుందాం. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏదైనా మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి ఎలక్షన్ రిలేటెడ్. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్లో కూడాను మన మున్నా వ్లాగ్స్ వచ్చేసింది. దాని లింక్ కూడాను ఈ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన మున్నా వ్లాగ్స్ యూట్యూబ్ బయోలో కూడా అయితే అది ఉంది. చాలా దగ్గరగా చిన్న అప్డేట్స్ కూడాను వాట్సాప్లో మీకు తొందరగా లభిస్తాయి కాబట్టి దాన్ని కూడా ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు.
కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా ఇప్పుడే విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.